జీవితమే ఒక మహోద్యమం. ఉద్యమం అంటే విప్లవం అని, పోరాటమని ఇప్పుడు రూఢిగా అర్థం ఏర్పడింది. ఒక వ్యవస్థలో అన్యాయాలను ప్రశ్నిస్తూ న్యాయం కోసం ప్రజలను సమిష్టిగా చేసే పోరాటమే ఉద్యమం. ఉద్యమం అనే పదానికి నేటి నిర్వచనం చెప్పవచ్చు. ఉద్యమాలు సుదీర్ఘకాలం కొనసాగి అందులో పాల్గొన్న వారిని చైతన్యం, త్యాగము, భాగస్వామ్యం మొదలైన వాటిపై ఆధారపడి విజయవంతం కావటము, విఫలము కావటము జరుగుతుంది. అయితే ఉద్యమం అనే పదానికి అసలైన అర్థం ప్రయత్నం. పెద్ద చదువులు చదవాలను, గొప్ప చదువులు పొందాలను, అధికార పగ్గాలు చేతికి అందాలను, కోటీశ్వరులు కావాలను కోరికలు పెట్టుకొని వాటి కేవలము కలలు కనటముతో సరిపెట్టుకుంటే అవి సాకారం కావు. తమ కళలు ఫలించాలని దైవం భారం వేసి పూజలు జపాలు చేయటం కొంతవరకు వెర్రితనమే అనుకోవచ్చు. ఎలాంటి గొప్ప కళనైనా సాకారం చేసుకోవాలంటే దానికి మానవ ప్రయత్నం తప్పనిసరి. కాకతాళీయ ప్రాప్తం దృష్ట్యా నిధిమగతం స్వయం దైవ మాదత్తే పురుషార్థపేక్షతే. కాకతాళీయ న్యాయపరంగా వచ్చి యాదృచ్ఛికముగా నిధి మన ఎదుట నిలిచినా దానిని దైవం తెచ్చి మనం ఇంట్లో పెట్టదు కదా. దాన్ని సొంతం చేసుకోవటానికి మన ప్రయత్నం చేయాలి. తన పొలంలో బంగారు పంటలు పండాలని రైతు కోరుకుంటే చాలదు. అందుకు అవసరమైన కృషి, వ్యవసాయము, అప్రమత్తతో, పట్టుదలతో రైతు కొనసాగించాలి. ప్రకృతి కరుణించి వానలు కురిస్తే కృషి సార్థకమవుతుంది. సంవత్సర పరీక్షల వరకు కాలాన్ని దుర్వినియోగం చేసి తీరా పరీక్షల సమయంలో సరస్వతి పూజ చేస్తే విద్యా పరీక్షలు గట్టెక్కదు. అందువలన ముందు నుంచే పాఠ్యాంశాలను క్షుణ్ణముగా చదివి సిద్ధం కావాలి ఉంటుంది. లేకుంటే తనకు దాహం వేసిన సమయంలో బావిని త్రవ్వటానికి పూనుకున్న మూర్ఖునిలా గాలిలో దీపం వెలిగించి దేవుడా నీదే భారమని ప్రార్థించి మూఢ భక్తునిలా తెల్లముఖం వేయాలనిపిస్తుంది. భర్త హరికవి ఇలా ఉద్యమనే ఈ సిద్ధ్యంతే కార్యనే మనోధైర్యే నహి సుస్తన్యస్య ప్రశంసింతి ముఖే మృగా. ఏ కార్యమైనా కేవలం కోరుకున్నంత మాత్రం సిద్ధించదు. నిద్రపోతున్న సోమరి సింహం నోట్లోకి జంతువులు తమంతట తానే దానికి ఆహారంగా వచ్చి పడతాయా? సింహాల మృగాలను వేటాడితే తప్ప దాని ఆకలి తీరదు. అలాంటి దృఢమైన కచ్చి అయిన ప్రయత్నంతో మాత్రమే నడవాలి. వానలు కురవాలని దైవాన్ని ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ నీటి కోసం భూమిని త్రవ్వకాలు ప్రారంభించడం తెలివైన వారి లక్షణం. పతతి కదాచిన్న భసం కాతే పతాళి. దైవచింతన బలవాన్ని రూపంతో దైవానుగ్రహిస్తే మన ప్రార్థనలతో వర్షాలు కురవచ్చు. కానీ పట్టుదలతో మనిషి భూమిని త్రవ్వటం ప్రారంభిస్తే పాతాళం నుండి నీరు కొరకలు వేస్తూ పైకి వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రాజ్ఞలు, సవాళ్ళు, సమస్యలను అధిగమించాలంటే దానికి ఎంతో పోరాటం చేయాలి. జీవితం అంటే అంతులేని పోరాటం. ఉన్నాడొక సినీకవి. ఆ పోరాటాన్ని ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో, మానవ విలువలతో సాగించి నెగ్గినవాడే ధీరుడని నిరూపించుకుంటాడు. అలాగే పోరాట వీరుడిగా, ఉద్యమకారునిగా మనం రూపొందించుకుందాం.